మీడియాకి అందరికీ వెల్కమ్. సో నాకు ఆ మనిషిలాగా తిరిగి ఉండబుద్ధి అవుతుంది కానీ అయితలేదు. రేపు రిలీజ్ పెట్టుకొని చాలా చాలా రిలాక్స్డ్గా ఉన్నాడు కాపీ క్యూబ్ లెక్కిచ్చి. అండ్ నిన్న మాట్లాడుతూ మా బీమ్స్ గారి గురించి మాట్లాడడం మర్చిపోయా. సో బీమ్స్ హ్యాస్ గివెన్ లైక్ వండర్ఫుల్ ఆల్బమ్. నాకు లాస్ట్ 2 ఫిలిమ్స్, నాకు యూజువల్లీ నా సినిమాలో పాటలు బాగుంటాయి అంటుంటారు, కానీ లాస్ట్ 2 సినిమాల్లో నన్ ఆఫ్ ద సాంగ్ హ్యాస్ క్యాచ్ ద ఫైర్. బట్ దిస్ ఆల్బమ్, హోల్ ఆల్బమ్ ఈజ్ అమేజింగ్. అండ్ పోస్ట్ రిలీజ్ ఇంకా మ్యాజిక్ చేస్తుంది అనుకుంటున్నా ఆల్బమ్. అండ్ టుమారో ఇస్ ద రిలీజ్ డే. సో బుక్ యువర్ టికెట్స్ నౌ, కమ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్. అసలు డెఫినెట్లీ యూ గైస్ విల్ ఫర్గెట్ ద టైమ్. 2 గంటలు అయిపోయినట్టు అర్థం కాదు. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. అర్జున్ గారు మాట్లాడుతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అంటే yesterday I forgot to mention, but టౌన్ హిల్ అని చెప్పి మొన్న వెళ్ళిన దేర్ ఐ మెన్షన్. బట్ డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ సీతా పయనం అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ ద ఫిల్మ్స్ లుక్ లైక్ వెరీ ఫ్రెష్ ఫర్ ఆడియన్స్. సో డెఫినెట్లీ ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్ ఈస్, ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్. మనకి ఈరోజు కోపం ఉంటుంది కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఈరోజు ఇట్స్ వెరీ డిఫరెంట్ బిట్వీన్ లైక్ సేమ్ టైంలో ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఐ వాంట్ హిస్ ఫిల్మ్ టు రన్ అండ్ హీ ఆల్సో సెడ్ లైక్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇంటర్వ్యూ. సో డెఫినెట్లీ రూటింగ్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్సో సీత పయనం. ఆల్ ద బెస్ట్ టు శోభన్ ఆల్సో. యా, గుడ్ ఒక గుడ్ క్లోజర్ లాగా అనిపించింది. ఈవెన్ ఐ ఫెల్ట్ సేమ్ సార్. సరే, సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే మీరు యాక్టింగ్ మీది ఒక మీటర్ సపరేట్ ట్రాక్ లాగా ఉంటుంది. జమ్ జమ్ వెళ్ళిపోతుంటారు మీ పర్ఫార్మెన్స్ అంతా. ఒక సెటిల్డ్గా ఉండి పంచిల్ వేస్తూ నవ్వించాలి అంటే మీరు యాక్టింగ్ విషయంలో కెమెరా ముందు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అనుదీప్ గారి జోనర్కి వెళ్ళటానికి ఏమన్నా? అది మీరు డైరెక్టర్ని అడగాలి, రేపు పొద్దున్న ఆడియన్స్ని అడగాలి. నేనైతే జమ్జమ్ అని కొన్ని చెప్పినా అది డబ్బింగ్లో కష్టమైంది నాకు. బట్ డెఫినెట్లీ మేము ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో సింక్ అయిపోయినాం. ఓకే. సో నా షూటింగ్లోనే ఫస్ట్ ఎవర్ డైలాగ్ నేను షూట్ చేసింది, అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఏమడిగినారు అని ఉంది కదా ట్రైలర్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఐ టోల్డ్ ఆన్ ద సెట్. సో డెఫినెట్లీ సింక్ అయినాం అనుకుంటా. మరి మనోడు అన్ని సెకండ్ ఫస్ట్ టేక్లే ఓకే చేసిండు సినిమా అంతా. ఓకే, సో సింక్ అయి ఉంటాం. మీరే అన్నారు ఈ సినిమా ప్రమోషన్స్లో లాస్ట్ 2 మూవీస్ కాస్త డిసప్పాయింట్ చేసింది అని చెప్పి. అది ఆ రకమైన టెన్షన్. సినిమా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీం అంతా కూడా, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను టెన్షన్ కావాలని పడుతున్నట్టున్నా, కొంచెం పడాలి కదా, బాగోదు ఫార్మాలిటీ కానీ లైట్గా పడుతున్నా సార్ టెన్షన్. అంతకే ఉంది కానీ యాక్చువల్లీ వస్తలేదు టెన్షన్ ఎక్కువ. మెయిన్ ఆయనను చూస్తుంటే పోతుంది. ఇట్లా ఏందో అసలు రేపు రిలీజ్ అయినట్టే ఇట్లా ఉంటుండు. సో యా, సాయంత్రం కూడా ఆయనతోనే ఉంటా. సో కొంచెం బెటర్ ఉంటాం. యా. అండ్ మీకు రిజంబల్స్, మీరు ఒక డైరెక్టర్, సినిమాలు చేశారు, ప్రొడక్షన్ కూడా చూశారు. మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఎంతవరకు ఉన్నాయి? నేను డైరెక్ట్ చేశాను కానండి. కోమల్ చాలా గొప్ప డైరెక్టర్ సార్, నేను పోల్చుకోలేను కోమల్తో. కోమల్ ఎందుకు అంత గొప్పడో రేపు తెలుస్తుంది మీకు. యా. అంటే మేనేజ్ చేయటం అనేది ఇండస్ట్రీలో గొప్పదా ఎట్లాగా? రేపు చెప్తా. కాయుడు గారు